గేమ్ చేంజర్ టీజర్ వచ్చేసింది. టీజర్ ముందు కాంటినెంట్ 50-50 రెస్పాన్స్ వచ్చేసాయి. టీజర్ తో హైప్ వచ్చిందా లేదా అని మాట్లాడుకునే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్ టార్గెట్ గా ఇస్తున్నా కొట్టేయండి. మీకు టీజర్ నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ లో చెప్పండి. మీకు నచ్చిందో లేదో అని తెలుసుకోవాలి కదా. రామ్ ఒక కాలేజ్ స్టూడెంట్ నుంచి ఎలక్షన్ మొత్తాన్ని మార్చేసే గేమ్ చేంజర్. అదే ఎలక్షన్ లో ఎలా ఎదిగాడు, అసలు తను ఎలా ఎదిగాడు, సరైన నాయకుడు లేక తన ఊరి భవిష్యత్తు, అలాగే తను నాశనం అయిపోవడానికి కారణం రామ్ నాన్న క్యారెక్టర్ ఏంటో అని మన సినిమా చూసి తెలుసుకోవాలి. రామ్ క్యారెక్టర్ లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ అంటే కోపం, బాధ ఇవన్నీ చూపిస్తూ టీజర్ అంతా డిఫరెంట్ కట్స్ తో మన క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఇచ్చేసారు. ఇట్ ఈస్ వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ ది శంకర్ గారి మూవీస్ అపరిచితుడు, ఒకే ఒక్కడు, భారతీయుడు వీటి కాన్సెప్ట్ ఎలా ఉంటాయో దాన్ని ఒక వేలో తీసుకెళ్తాడు. ఇక్కడ గేమ్ చేంజర్ లో కూడా అదే చేశాడని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇందులో హీరో కూడా శంకర్ మార్క్ హీరోలానే ఉన్నాడు. అంటే సిటీలో జరిగే అన్యాయాలని చూడలేక రిమోట్ అయ్యే క్యారెక్టర్. మరి యాంగ్రీ షూస్ ఉన్న ఎలక్షన్ ఆఫీసర్ వస్తే పొలిటీషియన్స్ ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తారు, దానివల్ల సొసైటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇలాంటి మంచి డ్రామా చూపిస్తారు. అండ్ మ్యాన్ రామ్ చరణ్ లుక్స్ అయితే అదిరిపోయాయి అంతే. శంకర్ ఏదో ఒక సోషల్ ఇష్యూస్ మీద మూవీ తీస్తాడని మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా ఎలక్షన్ సరైన నాయకుడు కోసం అనే కాన్సెప్ట్ ని తన స్టైల్లో తీస్తున్నాడని టీజర్ లో చూపించాడు. టీజర్ లో అయితే విజువల్స్ అయితే అదిరిపోయాయి. ఎలివేషన్, సాంగ్స్, విఎఫ్ఎక్స్ అన్ని బాగున్నాయి. అవన్నీ విజువల్స్ స్టోరీకి హెల్ప్ చేస్తే బాగుంటాయి కానీ స్టోరీకి హెల్ప్ కాకపోతేనే కొంచెం బాగోదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే దిల్మామా చాలా ఖర్చు పెట్టాడని తెలుస్తుంది. కొంచెం డైలాగ్స్ అవి పెట్టుంటే చాలా బాగుండేది. కానీ డాన్స్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది. నాకైతే టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి.